హాయ్ అండి, నమస్తే. నేను మీ వెంకటి. ఈరోజు మన వీడియోలోని కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కేక్ కోసం మనం ఏవేవో ఇంగ్రీడియంట్స్ కొని తేనవసరం లేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా హెల్తీగా ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చూపించబోతున్నది ఎగ్లెస్ కేకు, అంటే ఎగ్స్ వేయకుండా. ఇప్పుడు ఈ కేక్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనకి జన్మనిచ్చిన తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మా అమ్మ కోసం అయితే చాలా చెప్పాలని ఉంటుంది, కానీ నేను ఎంత చెప్పినా తక్కువే. నేను అమ్మ కోసం అయితే ఏమీ చెప్పాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ తల్లుల కోసం చెప్తే చాలు నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఆవిడ కోసం ఏం చేసినా ఏమి చెప్పినా చాలా తక్కువ. ఈ ప్రపంచం మీద ఉన్న అమ్మలందరూ ఎక్కువే, వాళ్ళకంట 1% అయినా నా తల్లి ఎక్కువ. దాని వెనక చాలా పెద్ద రీజన్ ఉంది. ఇక చెప్పుకుంటూ పోతే వీడియోలో చాలా ఉంటుంది. ఇంక ఇవన్నీ అయితే నేను చెప్పాలని అనుకోవటం లేదు. ఏదేమైనా సరే అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మలందరూ హెల్తీగా ఉండాలని అయితే నేను కోరుకుంటాను. ఇక ఇవన్నీ పక్కన పెట్టి ఈ ఓవెన్ లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం మెజర్మెంట్ కోసం ఒక కప్పుని తీసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏ కప్పు అనుకూలంగా ఉంటే అదే కప్పు తీసుకోవచ్చు. నేను చూపిస్తున్న కప్పుని తీసుకుంటున్నాను. మొత్తం ఈ కేకుకి వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ కప్పు మెజర్మెంట్ వారీగానే తీసుకోవాలి. ఈ కప్పుతో నేను 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. పౌడర్లా వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఫుల్ కప్పు వేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది. 1/2 కప్పు షుగర్కి 1/2 కప్పు రైస్ బ్రాండ్ ఆయిల్. మీరు ఇదే ప్లేస్లో సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు. పప్పుల నూనె మాత్రం అస్సలు వేయకూడదు. ఇలా వేసుకున్న తర్వాత నేను ఎగ్ వాడటం లేదు కనుక ఎగ్ ప్లేస్లోని 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇదే ప్లేస్లో మీరు 2 గుడ్లను వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కాకుండా మీరు చేతితో కూడా మెత్తగా తయారు చేసుకోవచ్చు. కొంచెం నురుగులా వచ్చే వరకు సాఫ్ట్గా ఒకే యాంగిల్లో రౌండ్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నేను చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. మనం గ్రైండ్ చేసిన ఈ బ్యాటర్ని అంతా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక జల్లెడ గిన్నె పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లోని మీరు మైదా పిండి కూడా వాడుకోవచ్చు. మీకు పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే మైదా పిండిని వేసుకోండి. ఈ 1 కప్పు గోధుమ పిండి పైన 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ సోడా పౌడర్ని వేసుకొని చిటికెడు సాల్ట్. ఇది స్వీట్దే కనుక ఎక్కువగా అవసరం లేదు, చిటికెడు మాత్రమే వేసుకోండి. ఇలా వేసిన పిండి, బేకింగ్ సోడా, సోడా పౌడర్ను నీట్గా జల్లెడ పట్టుకున్న తర్వాత పాలును కాచి చల్లార్చి పెట్టుకోవాలి. ఈ చల్లారి పెట్టుకున్న పాలును 1/2 కప్పు తీసుకోవాలి. ఈ 1/2 కప్పు పాలుని ఒకేసారి వేయకూడదు. కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకే యాంగిల్లోని మనం స్పూన్ తోటి మిక్స్ చేసుకోవాలి. మీరు ఏ సైడ్ అయితే మిక్స్ చేయాలనుకుంటున్నారో కంటిన్యూస్గా అదే సైడ్ మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్గా బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. నేను 20 మినిట్స్ నుంచి 1/2 అవర్ వరకు బాగా మిక్స్ చేసుకున్నాను అన్నమాట. ఇలా ఎండింగ్లో వచ్చేసరికి మరి కాస్త పాలు వేసుకోవాలి. కంప్లీట్గా ఇది ఫుల్ బ్యాటర్ తయారయ్యే లోపు ఈ 1/2 కప్పు మిల్క్ కంప్లీట్గా వేసుకొని ఇలా చిక్కగా సాఫ్ట్గా బ్యాటర్లా ఒకే యాంగిల్లో మిక్స్ చేస్తూ ఉంచుకోవాలి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది. కేకు స్పాంజ్లా నీట్గా వస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసానో. తర్వాత మనం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. కేక్ అనేసరికి మనం ఇది తప్పకుండా యాడ్ చేయాలి. లేని ఎడల ఇలాచీని కొంచెం పౌడర్లా వేసుకోవచ్చు. ఎగ్ వేస్తున్నట్లయితే తప్పకుండా వెనిలా ఉండాలి. లేని ఎడల ఇలా ఇలాచీ కూడా వేసుకొని మరి కాసేపు మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఈ కేక్ని తయారు చేయడం కోసం మన దగ్గర కేక్ గిన్నె ఉండాలి. కానీ అందరి దగ్గర ఈ గిన్నెలు అనుకూలంగా ఉండవు కనుక నేను సిల్వర్ బౌల్ తీసుకుంటున్నాను. సిల్వర్ అంటే వెండి కాదండి, అల్యూమినియం గిన్నె అంటాం కదా, మనం ఇంట్లో ఎక్కువగా ఈ పాత్రలు వాడుతూ ఉంటాము. కొంచెం మందంగా ఉన్న గిన్నెని తీసుకొని చుట్టూ ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి.
కానీ ఇదే ప్లేస్లో మీరు స్టీల్ బౌల్స్ అస్సలు వాడకూడదు. స్టీల్ తీసుకున్నట్లయితే ఎర్లీగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా మొత్తం అంతా నెయ్యి అప్లై చేసుకొని ఉంచుకోవాలి. ఇదే ప్లేస్లో మీరు ఆయిల్ కూడా చేసుకొని ఉంచుకోవచ్చు, మనం ఈ కేకు బేక్ చేసేటప్పుడు అంటుకోకుండా ఉండడం కోసం. ఇలా అంతా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ గోధుమ పిండి కానీ 1 టీ స్పూన్ మైదా పిండిని కానీ తీసుకొని రౌండ్గా మనం పౌడర్ని అప్లై చేసుకోవాలి. ఈ పిండిని ఆయిల్ని నీట్గా అప్లై చేయడం వల్ల కేక్ అనేది బేక్ అయిన తర్వాత ఈజీగా దాని అంతలో అదే బయటికి రిలీజ్ అయిపోతుంది అన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా మనం రిమూవ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ అంతా గ్యాప్స్ అనేవి లేకుండా వేసుకొని కిందకి 2-3 సార్లు గిన్నెని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వలన మనకి కేకు తయారైన తర్వాత గ్యాప్స్ అనేవి లేకుండా నీట్గా వస్తుంది. మరో టిప్ ఏంటంటే, మీరు ఏ గిన్నెలో తయారు చేయాలనుకుంటున్నారో అదే గిన్నెకి కొంచెం ప్లేస్ ఉండేటట్టు, అంటే గ్యాప్ ఉండేటట్టే బ్యాటర్ని వేసుకోవాలి. ఈ కేకు మరి కాస్త లుక్గా కనబడడం కోసం, టేస్ట్గా ఉండడం కోసం కొంచెం టూటీ ఫ్రూటీని కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ పైన వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి దీనిపైన మందంగా ఉన్న కుక్కర్ని పెట్టుకోవాలి. ఒకవేళ మీరు పెట్టే పాత్ర ఇలా మందంగా లేని ఎడల లోపల శాండ్ని, అంటే ఇసుక కానీ సాల్ట్ కానీ రాళ్ళుప్పుని కానీ వేసుకోవాలి. మందంగా ఉన్నట్లయితే లోపల స్టీల్ స్టాండ్ని పెట్టుకొని దాని లోపల మనం వేసుకున్న బ్యాటర్ని పెట్టి మూత పెట్టుకోవాలి. ఈ కుక్కర్ మాత్రం విజిల్ పెట్టకూడదు, జస్ట్ పైన ఇలా పెట్టుకొని వదిలేయాలి. సిమ్లోని 45 మినిట్స్ నుంచి 70 మినిట్స్ వరకు టైం పడుతుంది. స్టవ్ను మాత్రం కంప్లీట్గా సిమ్లోని మాత్రమే పెట్టుకోవాలి, హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు. నాకైతే 75 మినిట్స్ పడింది, అంటే 1.5 అనమాట. మీ స్టవ్ హీట్ని బట్టి ఉంటుందన్నమాట. ఇలా 1.5 తర్వాత తీసి మనం ఒక టీ స్పూన్ కానీ లేదు అనుకుంటే ఇలా నైఫ్ని కానీ ఏదో ఒకటి లోపలికి ప్రెస్ చేసి మనం చెక్ చేసుకోవాలి. మనకి ప్రెస్ చేసిన స్పూన్కి అంటుకున్నట్లయితే ఇంకా బేక్ అవ్వలేదని అర్థం. చూసారా, ఎక్కడ కూడా అంటుకునే లేదు. నేను చిన్న స్టవ్ మీద కంప్లీట్గా సిమ్లో మాత్రమే బేక్ చేశాను. టైం అయితే ఎక్కువే పడింది కానీ చాలా బాగా బేక్ అయింది. ఇలా అయిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలిన తర్వాత మాత్రమే ఒక ప్లేట్ తీసుకొని మనం రిటర్న్ చేసినట్లయితే ఈజీగా మనకి కేక్ రెడీ అయిపోతుంది. మనం ఈ గిన్నెకి నెయ్యి పిండి అప్లై చేయడం వల్ల దాని అంతలో అదే మనకి ఈజీగా రిటర్న్ అయిపోతుంది అనమాట. ఈ కేకు చూసారా, స్పాంజ్లా భలే వచ్చింది. ఈ పైన కనిపిస్తున్నది మనం అప్లై చేసిన పిండి మాత్రమే, మనం కట్ చేసి తీసేసుకోవచ్చు. ఎక్స్ట్రా మీకు పైన హనీ కానీ కేక్ క్రీమ్ కానీ లేదు అనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఏమైనా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మరి కాస్త ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం కట్ చేసి చూశాను, 2-3 పీసులు, చాలా టేస్టీగా ఉంది. స్పాంజ్ లాగా వచ్చింది, లోపల వరకు సమానంగా బేక్ అయిందనమాట. చూశారు కదా మనం ఈ కేక్ని ఎలా తయారు చేసుకున్నామో. ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోటే పర్ఫెక్ట్గా స్పాంజ్ లాగా వచ్చేటట్టు ఈజీగా తయారు చేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.